ఆరాధన వర్తమాన నిమిత్తం దేవుని వాక్యంలో నుంచి 145వ దావీదు కీర్తన. దావీదు కీర్తన 1 నుంచి 21 వచ్చిన వరకు మనం మార్చి చదువుకుందాం. రాజువైన నా దేవా, నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రమునొందదగినవాడు, ఆయన మహాత్మ్యము గ్రహింపశక్యము కానిది. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ మహాదయాళత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదనున్నవి. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ రాజ్యము శాశ్వతరాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములో నిలిచును. సర్వజీవులు కన్నుల నీ వైపు చూచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నతించుదురుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఉదయకాల సమయంలో మీ దాసులను నిలబెట్టుకుని మీరు మాట్లాడుతూ వచ్చారు. మరలా తిరిగి ప్రభువా, మీ ముఖ కాంతిలో, మీ ప్రసన్నతలో దేవా, మీ మాటల్ని మేము చూడగలిగే ధన్యత మమ్మల్ని సజీవులుగా జ్ఞాపం చేసుకున్నారు. దేవా, మీ కృపా సింహాసనం వద్దకు వస్తూ ఉన్న చదవబడినటువంటి మాటల్లో ఆత్మదేవ, మీరు ఈ మాటలో రాయించిన దేవుడు మీరు, ఆ దేవుడివే మా హృదయాల్లో ఉన్నావు. ఆదరవు ఉన్నావు, రాయించిన కర్తవు ఉన్నావు, మనోనేత్రాలను వెలిగించే దేవుడవు. దేవా, మా ప్రభువా, మా తండ్రి, మిమ్మల్ని యుక్తముగాను దేవా తండ్రి ఆత్మతో సత్యముతోనూ ఆరాధించేదానికి గాను మీ మాటలు, కొన్ని మాటలు దేవా తండ్రి మా హృదయాల్లోనికి తీసుకురండి. తద్వారా మిమ్మల్ని ఎలా ప్రభు ఆరాధించాలో, హెచ్చించాలో, పూజించాలో మాకు నేర్పించండి. మిమ్మల్ని ఘనపరుచుకుంటూ మహింపరుచుకుంటూ నీ దాసుని నన్ను కూడా కొద్ది సమయం మరుగుపరిచి మీరు మహిం పొందాలని ఆశపడుతూ మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి మాటలను బట్టి దానికి ముందుగా ఒక చిన్న ఇలిస్ట్రేషన్ చెప్పి ముందుకెళ్ళాలని ఇష్టపడతాను. బహుశా మీరు వినే ఉంటారు అన్న ఆ విషయం గురించి చెప్పే ఉంటారు. అయినప్పటికీ మరొకసారి మీకు గుర్తు చేయాలని ఇష్టపడుతున్నా. దేవుడు 2 దేవదూతల్ని ఒక సంఘానికి పంపించాడు. దేనికి పంపించాడంటే, ఒక బాస్కెట్, 2 బాస్కెట్లు ఇచ్చి ఒక్కొక్క దేవదూతకి, ఒకటేమో స్తుతుల బాస్కెట్,
రెండోదేమో ప్రార్థన బాస్కెట్. సో సంఘంలోకి ఎంటర్ అయినాయి, ప్రపంచంలో అలా వాటిని పంపించినప్పుడు వస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆరాధికుల యొక్క స్తుతులు ఆ బాస్కెట్లో వేసుకుని తీసుకురామని దేవుని ఆజ్ఞ. అలాగుని ప్రార్థనాంశాలు ఏమైనా ఉంటే కనుక దానిలో వేయమని ఆజ్ఞ. అలాగొస్తే కనుక అలా ఇద్దరు వెళ్తూ ఉండగా ఒక ప్రక్కనేమో ఆరాధన సమయమే, అయితే స్తుతించవలసినటువంటి సమయంలో కూడా ఆయన ఆరాధించవలసినటువంటి వ్యక్తులు ఉన్నప్పటికి కూడా ఈ థ్యాంక్స్ లేకుంటే ప్రైజింగ్ బాస్కెట్లో ఒక్కటే పడతల. అలా వెళ్తూ ఉంది కానీ ఏమీ పడతల, కానీ ఇది మాత్రం నిండిపోయింది. ఏది? సో డ్యూరింగ్ ద వర్షిప్ టైం ఆల్సో మీకు అర్పిస్తున్నాము అని చెప్తూ ఉంటున్నాం, కానీ అది నిజంగా దేవునికి అర్పణగా అంగీకారంగా ఉందా లేదన్నది మనం పరిశీలించుకోవాల్సిందే. అది ఒకవేళ ప్రార్థనాంశం వెళ్ళిపోతుందేమో పరీక్షించుకోవాల్సిందే. కాబట్టి ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవుడు మన హృదయాల్లో నుంచి వచ్చేటువంటి ఆరాధన స్తుతి అది ఎలా ఉండాలంటే, ఈ విరిగి నలిగిన మనస్సు ఆయనకి, అంటే విరిగి నలిగిపోతే ఇంక దానిలో బలం ఏమైనా ఉంటుందా? ఇంకేం ఉండదు కదండి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో చదవబడినటువంటి ఈ యొక్క 21 వచనాల్లో నుంచి మీకు నేను ఎక్కువగా తీసుకొని ఒక 3 విషయాలు మీ ముందుంచాలని ఇష్టపడుతున్నా. ఏంటి అంటే కనుక 1 నుంచి 9 వచనం వరకు ఒక భాగం, 10 నుంచి 13 వచనం వరకు ఒక భాగం, 14 నుంచి 21 వచనం వరకు. మొట్టమొదటిగా గివ్ థ్యాంక్స్ టు గాడ్ హిస్ పర్సనాలిటీ. దేవుని యొక్క గుణశీలతను బట్టి స్తుతించుట. రెండోది ఏమని చూస్తామంటే, దేవుని యొక్క గివ్ థ్యాంక్స్ టు గాడ్ హిస్ పవర్. ఆయన గుణశీలతను, ఆయన శక్తిని, ఆయన యొక్క కాపుదల లేక భద్రత లేక పోషణ. సో ప్రైజ్ గాడ్ హిస్ పర్సనాలిటీ, ప్రైజ్ గాడ్ హిస్ పవర్, ప్రైజ్ గాడ్ హిస్ ప్రొటెక్షన్ ఆర్ ప్రొవిజన్. ఈ 3 విషయాలు చెప్పేసి దేవుని ఆరాధించేదాని కానీ కొన్ని విషయాలు మీ ముందుకు ఇష్టపడతామని. మొట్టమొదటిగా చూసినట్లయితే, సో దేవుణ్ణి స్తుతించడానికి, దేవుడికి ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన గుణశీలతను లేక ఆయనకున్న క్యారెక్టర్ని బట్టి మనం మొట్టమొదటిగా జ్ఞాపం చేసుకోవాలి. ఏమని రాయబడి ఉంది ఈ వచనాల్లో చూస్తే కనుక, మొట్టమొదటి వచనంలో రాజువైన నా దేవా నిన్ను ఘనపరుస్తున్నా. ఆ మాటల్లోనే తను దేవుణ్ణి వ్యక్తిగతంగా ఎలా తీసుకొస్తున్నాడు అనేది చూస్తే గనక, దేవా నువ్వు నాకు దేవుడివి, నువ్వు రాజువి అని చెప్తూనే, దావీదు రాజు అయినప్పటికీ, ఆయన సింహాసనం పైన ఉన్నప్పటికీ, కానీ దేవుణ్ణి ఎలా గుర్తిస్తూ వస్తున్నాడంటే కనుక, దేవా నువ్వు నా రాజువి, నా దేవుడివి అనే మాటల్ని సంబోధిస్తూ వస్తున్నాడు. ఆయన రాజు ఒక రాజ్యములో అధికారిగా ఉన్నప్పుడు ఆ రాజ్యానికి సంబంధించిన సమస్తమును ఆయనే చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది కదా. అందుకని ఆయన రాజు అనే మాట చూస్తాం. రాజువైన దేవా నేను ఘనపరుస్తూ ఉన్నా. కిందకు చూసినట్లయితే, నీ నామము నిత్యము స్తుతించెదను అనే మాటని అక్కడ జ్ఞాపం చేస్తాం. ఆయన రాజు కాబట్టి నిత్యము నిరంతరము అనే మాటలు మనకు అక్కడ కనపడతా ఉంటాయి. అనుదినము నిన్ను స్తుతించెదను. అనుదినము నిత్యము అనే మాటలు చూస్తే ఇది దేన్ని సిద్ధపరిచేదాన్ని గాను ఉంది అంటే గనక, పరలోకములో దేవుణ్ణి ఆరాధించేటువంటిది ఒక గంటో ఒక అరగంటో లేక ఒక రోజో ఉండేది కాదు. ఎప్పటి వరకు ఉంటుందంటే, అందుకనే ఒకవేళ మన జీవితంలో చాలా వరకు ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత అన్నీ ఆగిపోతాయి.
ప్రార్థనలు, స్తుతి కూడికలు మొత్తం ఆగిపోతాయి. కానీ ఒక్కటి మాత్రం ఆగదు. ఏదది? దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆరాధన అనేది మాత్రం ఇక్కడతోనే కాదు, అది ఎక్కడ దాకా తీసుకెళ్తుంది? దేవుని యొక్క సముఖములో, దేవుని సన్నిధిలో అనుదినము ఆయన్ని స్తుతించేదానికి గాను మనల్ని దేవుడు ఇక్కడ సిద్ధపరుస్తా ఉన్నాడు. అట్టి సిద్ధపాటుతో, అట్టి హృదయ అర్పణతో ఈ ప్రాక్టీసే మన జీవితంలో మరలా అక్కడ కూడా చూడబోతా ఉన్నాం. యుక్తముగా, శ్రేష్టముగా ఆయన వ్యక్తిత్వాన్ని ఎవరమైతే ఆరాధించగలుగుతూ వస్తున్నామో అట్టి శ్రేష్టత మరలా మనకి ప్రత్యక్షంగా కనులారా చూసి ఆయన్ని మనం ఆరాధించేవారు. అందుకని నిత్యము నీ నామం స్తుతించెదను ప్రభువా అనే మాట చెప్తూ కింద 3వ వచనం చూసినట్లయితే కనుక, యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగిన దేవుడు, ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది అనే మాటను చూస్తాం. సో హిస్ గ్రేట్నెస్ ఈస్ నో వన్ కెన్ మెజర్ ఇట్ అండ్ అండర్స్టాండ్ ఇట్. ఆయన్ని మనం అర్థం చేసుకోగలమా? ఆయన పరిపూర్ణంగా ఆరాధించేదానికి గాను ఆయన మనసు మనకు అర్థమవుతుందంటే అర్థం కాదండి. ఎందుకు అని చూస్తే మానవునికున్నటువంటి పరిమిత జ్ఞానము, పరిమిత అవగాహన, పరిమిత వివేచన, అనంతుడైనటువంటి దేవుణ్ణి అర్థం కావటం అన్నది ఈ జీవితానికి అర్థం కాదు. అయితే తను ఏ విధంగా బయలుపరుచుకున్నాడో, ఏ విధంగా తను ఉన్నాడో ఆ విషయాలను మాత్రమే దేవుడు మనకి ఇక్కడ ఇచ్చాడు. దాన్ని బట్టి మనం స్తుతించగలిగితే దేవునికి మహిమ వస్తుంది. అందుకనే ఆయన మనస్సుని ఎరిగి ఎవరు ఆయనకి చెప్పగలరు? చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన పత్రిక రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఏమని రాయబడి ఉందంటే, ప్రభువు మనస్సు ఎరిగిన వాడెవడు? 34వ వచనం 11 రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనం. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడు? ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి, యుగ యుగములు ఆయనకు మహిమ కలుగునుగాక. సో ఆయనకి మనం ముందుగా ఇచ్చి ప్రతిఫలం పొందగలమంటే ఆయన మహత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని మనం కొలవలేము, అర్థం కాదు కూడా. అంతగా ఆ దేవుణ్ణి మనం ఆరాధించడానికి గాను మనం సమకూర్చాం. అందుకని ఆయన మూలంగా కలిగాయి, ఆయన ద్వారా కలుగుతూ వచ్చాయి. ఇవన్నీ కూడా యుగ యుగములు ఆయనకి మహిమ కలుగునుగాక అని పౌలు తను రాస్తా వస్తున్నాడండి. కాబట్టి దేవుని బిడ్డలారా, సో ఆయన గొప్పతనాన్ని, ఆయన అధిక స్తోత్రము కలిగినటువంటి వాడు, ద మోస్ట్ వర్ది ఆఫ్ గాడ్. ఆయన అధిక స్తోత్రము ఎంత మనం స్తుతించగలమంటే దానికి అంతము లేదు, ఎండింగ్ పాయింట్ అనేది లేదు. అట్టి మనసుతో మనకిచ్చిన సమయంలో ఈ స్పాన్లో ఆయన యుగ యుగాలు రాజై ఉన్నాడు. అద్వితీయుడు, అక్షయుడు, అనంతుడు అయిన దేవుణ్ణి యుగ యుగాలు మనం స్తుతించేదానికి గాను ఆధారమై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన మహాత్మ్యము కలిగిన వాడు. మనం ఆయన గ్రహింప శక్యము కానిటువంటిది ఆయన గొప్పతనాన్ని మాటలు 5వ వచనం చూసినట్లయితే ఏమన్నంటే, ఆయన మహోన్నతమైన మహిమను బట్టి స్తుతించుట. ఆయన మహోన్నతమైన మహిమను బట్టి స్తుతించేవారంగా ఉండాలి. ఆయన మహాదయాళతను బట్టి కీర్తించాలి. ఆయన కీర్తించటం, ఆయన నీతిని గూర్చి గానము చేసేదము అనే మాటలు ఇక్కడ వీటన్నిటిని దేవుని గుణగణాలని తెలియజేస్తూ ఉన్నాయి, ఆయన గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉన్నాయి, ఆయన ఔన్నత్యాన్ని కనపరుస్తూ ఉన్నాయి, ఆయనకున్న జ్ఞానాన్ని, ఆయనకున్నటువంటి శక్తిని బయలుపరుస్తూ ఉన్నాయి. ఇట్టి దేవుణ్ణి ఆరాధించేదానికి గాను ఆయన ఏమై ఉన్నాడో
దానంతటిని బట్టి మనం ఆయన్ని ఆరాధించవలసిన వారముగా ఉన్నాం. అందుకనే ఆయన దయాదాక్షిణ్యము గలవాడు. 8 యెహోవా దయాదాక్షిణ్యము గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు అనే మాటలు. సో ఆయన దయ, అందుకనే చాలాసార్లు ఆయన దయ, ఆయన కరుణ, ఏ పరిస్థితుల్లో నుంచి దయ మనం చూపాడంటే ఒక మాట చూద్దాం రండి. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం. పూర్వము దోషికుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం చేసి కనుక కనికరింపబడి తిని, మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తునందున విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను అనే మాట రాయబడుతుంది. అంత మాత్రమే కాదు, ఇక్కడ మాట చూస్తే కనుక పౌలు చెప్తున్న మాట అంటే నా పరిస్థితి, ఆయన దయ, ఆయన కనికరము ఏ పరిస్థితుల్లో నన్ను తాకింది, నన్ను దర్శించింది, నన్ను రక్షించడానికి గల కారణం ఏంటంటే తన గత జీవితాన్ని ఇక్కడ ప్రజెంట్ చేస్తూ ఉన్నాడు. దేవుని ఆరాధించట్లో ప్రాముఖ్యమైన విషయం అంటే మనం ఎవరము, ఆయన ఎవరై ఉన్నారు, ఏమాత్రము సాటిగా సరిపోయిన వారంగా ఆరాధించడానికి బొద్దులమై కాగలమంటే కనుక పౌలిచ్చమండి నేను కనికరించబడ్డా. చివరేమిటంటే ఇవన్నీ కూడా నేను ఆ విశ్వాసం వల్ల తెలియక చేసి ఇప్పుడైతే నేను కాబట్టి నా జీవితంలో ఏం జరిగింది అంటున్నాడంటే ప్రభు యొక్క కృపయు విశ్వాసమును ప్రేమయు అవి అత్యధికముగా విస్తరిస్తూ ఉన్నాయి. ఒక్క మాట జ్ఞాపకం చేసుకోవాలి, మనం ఆరాధించేటువంటి ఆరాధకులమైన మనల్ని ఎప్పుడైతే ఆరాధిస్తూ ఉంటామో మన హృదయము ఆయన ఆత్మ ద్వారా ఆయన ఆక్యుపై చేస్తాడంట. ఆ స్తుతి హృదయాన్ని ఇస్తాడంట. ఆ కృతజ్ఞత భావాన్ని మన హృదయంలో నింపుతాడట. సో గాడ్ విల్ ఆక్యుపై అవర్ హార్ట్స్ టు వర్ది టు వర్షిప్ హిమ్. యోగ్యముగా ఆరాధించేదానికి గాను. అందుకని ఆరాధనకి ప్రార్థనకి తేడండి పరిశుద్ధాత్మదేవుడు మన హృదయాల్లో అట్టి నింపుదల, అట్టి సంతోషముతో కృతజ్ఞతపూర్వక కొన్ని మాటలను ఒక్కటైనా మనకేదో అలవాటుకున్న మాటలన్నింటినీ వల్లించని అవసరం లేదండి. దేవుడు మన హృదయంలో ఇచ్చిన ఒక్క తలంపునైనా ప్రభు ఎదుట పెడితే అదే ఆయనకి, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన గుణగణాలని తెలియజేస్తూ ఉంది. అందుకనే ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు అంటానికి కారణం ఏంటి, మన ఎడల ఆయన దయ చూపాడు. రక్షించబడ్డ గల కారణం ఏంటంటే ఆయన కృప, ఆయన దయ, ఆయన ప్రేమ మన ఎడల విస్తరింపచేస్తూ వచ్చాడు. కాబట్టి ఈ మాటలో హీస్ గ్రేషియస్ అండ్ కంపాషన్ అనే మాట 9వ వచనంలో ఏమని రాయబడి చూడండి. మన 145వ దావీదు కీర్తన 9వ వచనం, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. ఆయన కృపా కార్యాలు, ఆయన కనికరాలు. దేవుడు దీర్ఘశాంతుడు, కృపాశయం కలిగిన వాడు. దీనికంట ఆయన దీర్ఘశాంతుడు, స్లో టు యాంగర్, రిచ్ ఇన్ లవ్. కోపపడే విషయంలో చాలా నిదానించువాడు, అయితే ప్రేమించే విషయంలో ఆయన ఉన్నతుడు. కానీ మనకు అది ఆపోజిట్ కదండి. కోపపడే విషయంలో ఫాస్ట్, ప్రేమించే విషయంలో స్లో. అది ఒకవేళ మనం అలా రివర్స్ చేస్తే దేవుడు మన పట్ల అందుకనే ఎన్నిసార్లు ఒకవేళ మనం వెనక్కి వెళ్తాం అన్నప్పుడు ప్రేమించి దగ్గర తీసుకుని మన పట్ల ఆ ప్రేమ చూపటానికి, నిదానించి కోపపడకుండా మాట్లాడటానికి దేవుడు మన పట్ల కృప. అది ఆయన దయ, అది ఆయన కనికరం, అది ఆయన ప్రేమ. అందుకనే అట్టి గుణాలు
కలిగిన దేవుణ్ణి ఈ ఉదయకాల సమయంలో గివ్ థ్యాంక్స్ టు గాడ్ హిస్ పర్సనాలిటీ, దేవుని యొక్క గుణశీలతను బట్టి మనం ఆయన ఆరాధించ బద్దులమై ఉన్నాం. ఈ మాటని కంక్లూడ్ చేస్తూ వస్తున్నా. ఆ 5 విషయాలు. ఆయన రారాజుగా ఏలుచు ఉన్నాడు. ఆయన మహాత్మ్యము గలవాడు, మహోన్నత మహిమ కలిగిన వాడు, మహాదయాళత్వము గలవాడు, ఆయన దయా దాక్షణ్యము కలిగిన వాడు. దయా ఇట్టి దేవుణ్ణి ఆయన సన్నిధిలో సాగిలపడి నమస్కరిస్తూ విరిగి నలిగిన మనసుతో ఆయన ఆరాధించే వారంగా ఉండటానికి. అందుకనే తిమోతిలోనే అదే మాట 1:17 సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు. ఇప్పటి కాలం ఈ తరం మాత్రమే కాదు, ఆయన సకల యుగాలలో నుంచి బిగినింగ్ ఆఫ్ క్రియేషన్, బిఫోర్ ద క్రియేషన్ ఆఫ్ ద వరల్డ్ అంటాడు కదండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:1 భూమి పునాదులు వేయక ముందే మనల్ని ఏర్పరచుకున్నాడంట. మనం రక్షించబడ్డాం కాబట్టి దాని విలువ మనకు అర్థమైంది. రక్షణ పొందకముందు ఆయన ప్రణాళికలు నేను ఉన్నానా లేననేది సమస్యగానే ఉండేది కదా. అయితే దేవుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా ఆయన ప్రణాళికలోకి రావటంలో ఉద్దేశం ఏంటంటే, నేను ఉన్నవాణ్ణిగానే అనువాణ్ణిగానే ఆయన గుణాలను బట్టి హృదయపూర్వకంగా ఆరాధించవలసిన వారమైన. 2వ మాటకు వద్దాం రండి. 2వ మాటలో చూసినట్లయితే 9-10 కానుంచి ఒకవేళ మనం రాస్తే చూస్తే గనక ఏమని రాయమన్నా, దేవుని యొక్క శక్తిని బట్టి స్తుతించుట. గివ్ థ్యాంక్స్ టు హిస్ పవర్. ఆయన శక్తి ఏంటి? నాకున్నటువంటి బలాలు చూస్తే ఆయనకున్న శక్తి ఏంటని చూస్తే గనక మనకి ఏమర్థమవుతుందంటే, చూడండి 4వ వచనంలో కొన్ని మాటలు అక్కడ 4-5 వచనాల్లో తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి 4వ వచనంలో అంటే నీ పరాక్ర క్రియలను తెలియచేయుదురు అనే మాట రాయబడతా వస్తుంది. నీ పరాక్ర క్రియలను ఎవరు తెలియజేస్తారు అంటే గనక ఒక తరము వారు మరొక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు. సో ఈ జనరేషన్ మనం ఒకవేళ 21st జనరేషన్లో ఉంటే, దేవుడు రాకపోతే 22nd జనరేషన్కి ఎవరు కొనియాడంటే ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? ఆయన గుణలక్షణాల గురించి, ఆయన శక్తి గురించి చూస్తే మనమే. వి పాస్ ఆన్ హిస్ పవర్. అందుకని ఇశ్రాయేల్ ప్రజలకి పితరులు వారి యొక్క తరానికి అందించారు. దేవుడు మనల్ని ఎక్కడి నుంచి విడిపించాడు, ఆయన చేసిన అద్భుత కార్యాలేంటి, ఎలా మనం బయటకు వచ్చాము, మన మధ్యలో చేసిన అద్భుతాలు ఏంటనేది పితరులు వివరించిన విషయాలు నెక్స్ట్ తరం వారు కొనియాడుతూ వచ్చారు. ఒకవేళ అదే మనం తీసుకుంటే మన పిల్లలకి మనం దేవుని శక్తి గురించి, ఈ తరం పిల్లలకి మీరు అందించబోయేది దేవుని గుణాల గురించి, దేవుని లక్షణాల గురించి పాస్ ఆన్ చేయవలసినటువంటి మన మీద ఉన్నది. అందుకని ఆ మాటలను ఇక్కడ జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. సో ఈ తరము, నీ తరాన్ని గురించి చూస్తే గనక ఏమని రాయబడి ఉందండి అక్కడ 4వ వచనం చూస్తే గనక ఒక తరము వారు మరొక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియచేయుదురు. 5వ వచనం అదే మాట చెప్తా వస్తున్నాడు. అందుకని ఆ మాటను చూస్తుంటే నీ ఆశ్చర్య కార్యములను ధ్యానించేదను తెలియజేస్తాము. ఆ తర్వాత దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలని ఏం చేయాలంట? ధ్యానించటం. మనం ఎప్పుడు ధ్యానిస్తామంటే దేవుని గురించిన గొప్ప కార్యాలని ఎప్పుడు మనం ఆయన్ని నిజంగా మెడిటేట్ చేస్తామంటే దేవుని యొక్క ఉపదేశం మనకు అందుతూ ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని గురించి అవగాహన కలిగినప్పుడు దానిలో మాటలు మన మనసుల్లోనికి రిఫ్లెక్ట్ అవుతాయి. ఖాళీ మనసుల్లోనికి, ఖాళీ హృదయంలోనికి ఏమీ రావు. ఆయన్ని ధ్యానించేదానికి గాను, ఆయన్ని కొనియాడేదానికి గాను దేవుని యొక్క ఉపదేశము పొందే వారముగా ఉన్నప్పుడు ఆయన్ని పక్కాగా మనం ప్రశంసిస్తూ కొనియాడి ఆరాధించే వారంగా ఉంటామన్నది. అందుకని ఆ మాటలు 6వ వచనం, నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించెదరు, నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు
చెల్లించుచున్నవి అనే మాట. ఆ రోజు నీ భీకర కార్యాలు, అద్భుత కార్యాలు ఎవరు వర్ణించగలరు ఆయన కార్యాల్ని? అందుకనే చిన్న పాప సండే స్కూల్లో, మనందరం కూడా సండే స్కూల్కి వెళ్ళొచ్చిన వాళ్ళమే. ఇప్పుడు పెద్దవాళ్ళం అయ్యాం, మన పిల్లలు సండే స్కూల్కి వెళ్తామన్నారు. బస్సులో ఒక సండే స్కూల్ పాప ప్రయాణం చేస్తూ ఉంటే ఆయనకు ఒక పెద్ద ప్రశ్న వేసాడంట బైబిల్ చూసి ఒక ట్రావెలర్. ఏమనంటే, పాప నువ్వు గుడికి వెళ్ళి వస్తున్నావు కదా, దేవుని ఆరాధించడానికి వెళ్ళి వస్తున్నావు కదా, మరి దేవుడు ఉంటే నాకు చూపించు, నీకు మంచి యాపిల్ కాయలు ఇస్తాను అని అన్నాడు. ఈ పాపకి ఏం చెప్పాలో అర్థం కాల. దేవుడు ఆలోచన ఇచ్చాడు. సరేనండి, ఒకవేళ ఆమందంట ఆ పాప, నీకు బుట్టడి యాపిల్ కాయలు ఇస్తాను, దేవుడు ఎక్కడ లేడో చెప్పు అందంట. దేవుడు ఎక్కడ లేడో చెప్పు, నీకు బుట్టడి యాపిల్ కాయలు ఇస్తానందంట. ఎంత అవగాహన! నా దేవుని గురించి, నీ దేవుని గురించిన అవగాహన, ఆశ్చర్య కార్యాల్ని ఆయన ఇవ్వాల్సిందే. అట్టి దేవుణ్ణి చిన్నవాళ్ళమైనా పెద్దవాళ్ళమైనా సమయస్ఫూర్తితో దేవుణ్ణి ఘనపరిచేదానికి గాను ఆయన శక్తి ఎంత ఉన్నతమైనది, ఎంత ఔన్నత్యము కలిగినది. కాబట్టి నీ క్రియలన్నీ ఏం చేస్తున్న 10వ వచనంలో, ఆయన చేస్తూ వచ్చిన క్రియలన్నీ కూడా నీ క్రియలని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లి. ఆయన క్రియలే ఆయనకు ఏం చెల్లిస్తున్నాయి అంట, మనం కాదు. అందుకనే 19వ దావీదుకి ఏమంటాడు, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు అనే మాట చూస్తారా. అక్కడ ఆ మాట, మన సృష్టించిన సృష్టి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉందంట, వివరిస్తూ ఉందంట అనే మాటల్ని 19వ దావీదు కీర్తన, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురించుచున్నవి, పగటికి పగలు బోధన చేయుచున్నవి, రాత్రికి రాత్రి చాలండి. ఆయన క్రియలు, ఆయన నీతి క్రియలు, ఆయన చేతి పనులు, ఆయన శక్తి ఎలాంటిది అని మనం ఆలోచన చేస్తే, ఒకవేళ మీరు మనం ప్రపంచంలో ఒకవేళ ఎవ్వరము ఆయన ఆరాధించకపోయినా ఆయన పరిశుద్ధతలో ఒక ఇంచి కూడా తగ్గదండి. ఒకవేళ మనందరం ప్రపంచమంతా కూడా ఆయన ఆరాధించడం వల్ల ఆయన పరిశుద్ధతలో ఇంచి కూడా పెరగదు. ఎందుకని? ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, ఆయన ఉన్నవాడై ఉన్నాడు. మనము అందుకే కదా పేతురు పత్రికలో రాయబడతా వస్తుంది, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి, నేను అయ్యున్నాను, మీరు ఉండవలసినది. ఆ పరిశుద్ధత కలిగిన వారమై దేవుణ్ణి ఆరాధించడానికి గాను మరొక మాట 12వ వచనంలో చూసినట్లయితే కనుక ఏమని రాయబడి ఉంది అని చూస్తే చూడండి, 12వ వచనంలో, నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందరు, నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. నీ భక్తుని రాజ్యం గురించి చెప్పుకొందరు, నీ శౌర్యం గురించి వివరించెదరు అనే మాటలు చెప్తూ, నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. ఆయన రాజ్యం గురించి చెప్తా వస్తున్నాడు దావీదు. దేవా, నీ రాజ్యము ఎలాంటిది అంటే గనక అది మహాప్రభావంతో కూడుకున్నది. అట్టి రాజ్యంలోనికి మనల్ని ప్రవేశింపచేశాడు దేవుడు కదండి. ఆయన ఆరాధించేవారు ఒకానొక రోజున ఈ రాజ్యము కాదు, అది శాశ్వతమైన రాజ్యము, ఆ రాజ్య పరిపాలనలో మనం కూడా ప్రవేశించబోతున్నాము. ఆ రాజ్యం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడున్న రాజ్యాల్లాగా లేవు. అట్టి రాజ్యము దేవుడు చూపించేటువంటి గొప్ప కార్యం అంటే, కాబట్టి ఇట్టి రాజ్యము ఎలాంటిదంటే, నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. 13వ వచనంలో, నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరాలు నిలుచును. కానీ ఈ రాజ్యములో నివసించడానికి గాను కొద్ది కాలం మనకి స్పాన్ ఇచ్చాడు. కొద్ది కాలం, అది ఒక్కొక్కరికి ఒక కాల వ్యవధి.
20, 30, 60, 70, 80, 100 దానికే మనం తనమునకలై ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నాం. అయితే మనం వెళ్ళబోయే రాజ్యం గురించి మనం ఆలోచన చేస్తే, ఆయన రాజ్యంలో ఎంత శాశ్వతంగా ఉండే రాజ్యాన్ని, ఆ దేవుణ్ణి ఆరాధించి ఆయన శక్తి ఎలా ఉంటుంది, ఎలా మనం ఆయన రాజ్యంలో జీవిస్తామని చూస్తే కనుక, ఇదిగో మాట్లాడుకునే మాటల్లోనే ఆయన ప్రభావం, ఆయన రాజ్యం, ఆయన పరిపాలన తరతరాలు నిలుచును. కాబట్టి ఈ భూమి మీద ఉండగానే ఆయన ఏమై ఉన్నాడో చూస్తూ వచ్చాం. ఆయనకున్న శక్తి ఏంటో ఇక్కడ వివరిస్తూ వచ్చాడు. ఏంటి ఆయనకున్న శక్తి అంటే, నీ పరాక్రమ కార్యాల్ని ఎవరు తెలియజేయాలా? మనమే. తర్వాత నీ ఆశ్చర్య కార్యాల్ని ఎవరు ధ్యానిస్తారు? మనమే. నీ భీకర కార్యాలని ఎవరు వివరించెదరు? మనమే. నీ క్రియలన్నీ నీకు స్తుతులు చెల్లించున్నవి. ఆయన క్రియలు మనం ఒక్కళ్ళు చెల్లించే ఒక పక్క అయితే, మరొక ప్రక్క ఆయన క్రియలు ఆయన్ని కొనియాడే విధంగా కనబడుతూ ఉన్నాయి. ఆయన రాజ్య ప్రభావం, ఆయన శౌర్యం గురించి ప్రజలు పలుకుదురు. కాబట్టి నీ రాజ్యము శాశ్వతమైనది, ఆ రాజ్యము శాశ్వత పరిపాలన కలిగినది. అది 5 సంవత్సరాల రాజ్యం కాదు, యుగ యుగాలు. అందుకనే ఆయన యుగ యుగాలు పాలించే రాజకుమారులుగా ఆయన సన్నిధిలో సాగిలపడి, ప్రభువా మీకున్న శక్తిని బట్టి, మీకున్న గుణగణాలను బట్టి ఈ ఉదయకాలంలో హృదయమారా మిమ్మల్ని ఆరాధించడానికి గాను మీ సన్నిధిలో సమకూడి ఉన్నాం. 3వ మాటను మనం ఆలోచన చేద్దామనండి. మొట్టమొదటిగా దేవుని గుణాన్ని గురించి, దేవుని యొక్క శక్తి గురించి ఆలోచిస్తాం. 3వది 14వ వచనం కొన్ని చూస్తే గనక ఈ మాటలో, సో ప్రైజ్ గాడ్ హిస్ ప్రొవిజన్ ఆర్ ప్రొటెక్షన్. దేవుని యొక్క పోషణ లేక కాపుదలను బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాం. ఎక్కువగా మనం దేన్ని బట్టి స్తుతిస్తామంటే, మన జీవితంలో కాపాడిన కాపుదలను బట్టి, మనకి ఏమేమైతే మేలు చేస్తూ వచ్చాడో, ఏ ఉపకారం చేస్తూ వచ్చాడో, వాటన్నిటినీ అవి ఎక్కువగా మనకి దేవుని సన్నిధిలో కనపరుస్తూ ఉంటాం. అది కూడా దేవుని ఆరాధించేదానిగా ఏంటి అని చూస్తే చూడండి, 14వ వచనంలో, యెహోవా పడిపోయిన వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. సో పడిపోయే వారినందరినీ, పడిపోతూ ఉన్నప్పుడు దినాల్లో ప్రభు నమ్ముకున్న తర్వాత మన జీవితాల్లో మనం ఒకేసారిగా చాలాసార్లు మనం అప్ అండ్ డౌన్స్లో వస్తూ ఉంటాం. అయితే అట్టి పరిస్థితుల్లో నుంచి కూడా మనల్ని పట్టుకుంటూ వచ్చాడు, కాపాడుతూ వచ్చాడు, కనికరిస్తూ వచ్చాడని చెప్తూ వచ్చాడు. ఇంకా కృంగిపోయిన వారిని లేవనెత్తడానికి, పడిపోయిన వారిని కూడా తిరిగి, ఎందుకు ఈ మాటలో దావీదు చెప్తున్నాడంటే, దావీదుకి తెలుసు ఎక్కడ పడిపోయాడో, ఎక్కడ కృంగిపోయాడో ఆ కృంగుదలలో నుంచి పైకి లేపాడు. ఆ పడిపోయిన స్థితిలో నుంచి చేయి పట్టుకుని బయటకు తీసుకొచ్చాడు. అందుకే దేవుడు పట్టుకున్నప్పుడు, లేవనెత్తినప్పుడు ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తిగా తయారయ్యాడంటే కనుక, దావీదు నా హృదయానుసారుడు అనే స్టేట్మెంట్ ఇవ్వగలిగాడంటే ఎంత సమీపమై ఉంటాడు, ఎంత ఆయనకి లోబడిపోయి ఉంటాడు, ఎంత ఆయనకి సన్నిహితంగా వచ్చి ఉండాలి. కాబట్టి అందుకని పడిపోయిన వారిని మన జీవితాల్లో కూడా చాలాసార్లు కృంగుదల వచ్చి ఉంటుంది. తప్పకుండా దేవుడు ఆదరించి ఉంటాడు. ప్రభువా, నేను కృంగినప్పుడు, దిగులుతో ఉన్నప్పుడు, నిరాశలో, నిస్పృహలో వచ్చినప్పుడు నన్ను లేవనెత్తే ప్రభువా. అది మన ఆయన ఉద్దేశం అది. అంత మాత్రమే కాదు, చూడండి ఇంకా 15వ వచనం చూసినట్లయితే కనుక, జీవుల కన్నులు నీ వైపు చూచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుచున్నావు. సర్వజీవుల కన్నులు దేవుని వైపు చూస్తూ ఉన్నాయి. ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నావు అనే మాటలు అక్కడ రాయబడతా వస్తున్నాయి. లోకంలో ఉన్నటువంటి ఆయన సృష్టించిన సృష్టి మొత్తము జలచర రాశులన్నిటినీ కూడా ఆయన పోషిస్తూ ఉన్నాడు. మానవులైనటువంటి మనల్ని కూడా
పోషిస్తూనే ఉన్నాడు. ఆయన వైపు చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తూ వచ్చాయంటే ఆహారం, నీవు వారికి ఆహారం ఇచ్చావు, వారిని పోషించావు. సో ఆయన ప్రొవైడర్ అనే విషయాన్ని మన చాలామందికి వ్యక్తిగతంగా మీకు తెలుసు. దేవుడు ఎక్కడ మనకి ప్రొవైడ్ వచ్చాడు, ఎక్కడ మనం ప్రొటెక్ట్ చేస్తూ వచ్చాడు, దాన్ని మన హృదయాల్లో దాచుకోలేం. హృదయాన్ని విప్పి సంపూర్ణంగా ఆయన ఆరాధించడానికి. అందుకనే ప్రతి జీవి కోరిక తృప్తి, ప్రతి జీవి కోరిక. ఆయన కేవలం ఆయనకున్న శక్తిని, ఆయనకున్న వ్యక్తిత్వాన్ని ఆయన వరకే చూసుకోలేదు, కానీ ఆయన బిడల పట్ల ఏ విధంగా తన కార్యాలు చేయటానికి, తనేమి ఎలా పోషించడానికి ఆయన మన ఎడలో చూపుతూ వచ్చాడంటే ఆ మాట. అందుకనే 104వ దావీదు కీర్తన 24వ వచనము నుండి 28వ వచనంలో ఒక మాట చదువుతాను. 104వ దావీదు కీర్తన 24వ వచనం. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి. నీవు కలగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి. అందులో ఓడలు నడుచుచున్నవి, దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని. ఇవన్నీ నీ దయ కొరకు నీవు వాటికి పెట్టునది, అవి కూర్చుకొనును. నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరుచున్నాయి. దేవుడు పోషకుడు అనే విషయాన్ని మనం పోషించేదాని కొరకుగాను, మనల్ని పెంచేదాని కొరకుగాను, మనకు మాత్రమే కాకుండా దేవుడు ఎంత కన్సర్న్ కలిగాడో పక్షుల గురించి, చేపల గురించి, నీటిలో ఉన్న ప్రతి జీవి గురించి. ఆయన తృప్తిపరిచే దేవుడు. మన జీవితంలో ఏం తృప్తి అండి? బహుశా మనకు 2 విధాలుగా ఆయన ఇచ్చాడు. వాటికి ఆహారమే, ఫిజికల్ ఆహారం వరకే దేవుడు ఇచ్చాడు. మనకైతే మన జీవితాల్లో ఒకటి శారీరకమైనటువంటి అవసరాలను తీరుస్తూనే మన ఆత్మీయ జీవితంలో మనకున్న కొదువుల్ని, మనకున్న అక్కర్లని, అవసరాలని తీర్చడానికి తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి రావటం, మనల్ని రక్షించటం. మన హృదయంలో ఈ లోకంలో ఎన్ని ఉన్నప్పుడు కూడా మనుషులు ఎందుకు తృప్తి లేదు, ఎందుకు కోరికలు తీరటం లేదు అనే చూస్తే వాళ్ళకి మనకి తేడా ఏంటంటే, మనలో ఉన్నటువంటి సజీవుడైన దేవుడు తృప్తిపరచడానికి, ఆత్మీయ తృష్ణ తీరటానికి ఆత్మరూపిగా ఉన్న దేవుడు మన హృదయాల్లోనికి రావటం ద్వారా సంతోషిస్తూ ఉన్నాం, ఆనందిస్తూ ఉన్నాం, ఆయన ఆరాధిస్తూ ఉన్నాం, కొనియాడుతూ ఉన్నాం. కేవలము ఆయన ప్రొవైడరే కాదు, ఆయన ప్రొటెక్టరే కాదు, స్పిరిచువల్లీ హీఈస్ నరిషింగ్ అవర్ సోల్స్. మన ఆత్మల్ని అభివృద్ధి చేయటంలో ఆయన తీసుకుంటున్న చొరవ, ఆయన తీసుకుంటున్న బాధ్యత, ఆయన తీసుకుంటున్నటువంటి కేర్ అన్నది చూస్తే ఆయన ఆరాధించకుండా ఉండలేం. అందుకని ఆయన ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నాడు. ఇంకా 18వ వచనంలో మనం ఆలోచన చేస్తే, తనకు మొరపెట్టే వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టే వారికి అందరికీ యెహోవా దేవుడు ఆరాధించేటువంటి వారికి ఎవరు అంటే, మనం చాలాసార్లు మన బిడ్డల దగ్గర మనం ఉండం కదా, లేకుంటే దేవుడు లేకపోతే గౌక్కుని ఎవరో సహాయం కోసం అడుగుతాం. కానీ మన పక్షంగా మనలో ఉన్నటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి గాను మాత్రమే కాకుండా మనకు సమీపస్థుడైనాడు. అంటే పిలిస్తే పలికే విధంగా. ఏ టైంలో? పొరుగువారిని, ఇరుగువారిని మధ్యరాత్రి వెళ్ళి తట్టి, అయ్యా నాకు ఇది సహాయం చేయ అంటే, ఇప్పుడేందయ్యా అని అనొచ్చు, ఎలా పర్లేదా అని అనొచ్చు. కానీ నీకు సమీప బంధువు అయ్యాడు. యేసయ్యా అంటే పలకటానికి
మొరపెడతా ఉన్నప్పుడు మనకి సమీపంగా వచ్చాడు. అది చిన్నదా పెద్దదా? అందుకని మన ఆ క్షణంలో, ఆ మూమెంట్లో, ప్రభువా మీరు నాకు సహాయం చేసిన దేవుడివి, ఎప్పుడు ఇన్స్టెంట్గా కూడా దేవుని మనం స్తుతిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో నేను అలా చేయగలిగి ఒక్క నిమిషం మీకు చెప్తా. ఎందుకు అంటున్నానండి, విద్యార్థిగా ఉన్న దినాల్లో కాలేజీ నుంచి సెలవు వస్తే మా ఊరు వెళ్ళిపోతా. అక్కడ ఊరు వెళ్ళాలంటే కనుక ఒక కనీసం ₹2 ఉండాలి. ₹2 ఉంటే చాలు, మా ఊరు వెళ్ళిపోవచ్చు. సరే సైకిల్ ఉంది, సైకిల్ మీద వెళ్ళకూడదు, ఫ్రెండ్ ఇంటికాడ పడేసాను, ఇంటికి వెళ్ళాలి ప్రభువా అంటే, సరే నా మనసులో అయితే నెమ్మది సంతోషం ఉంది, వెళ్తున్నాను అనుకుని సైకిల్ అక్కడ పడేసి, నాకు ఛార్జీకి ఒక 25 పైసలే తగ్గింది. 25 పైసలు అంటే ఈ రోజుల్లో కదా, ఆ రోజుల్లో అది విలువే. బస్ టికెట్ అస్సలు ఎక్కించుకోడు, చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. సరే నేను అనుకుంటున్నా 25 పైసలు తగ్గిందిగా ప్రభువా, మిమ్మల్ని మహింపరచాలి, నేను ఆరాధనకి అక్కడ వెళ్ళాలి, మా ఊరు అని ఆశతో వెళ్తా. సరే మళ్ళీ మనకు దుష్ట మనసు వస్తుందిగా, రోడ్డు మీద ఎవడన్నా పడేసుకున్నాడేమో అటు ఇటు చూస్తూ ఉన్నాను అనమాట. ఇది ఎక్కడరా పాడుబుద్ధి అని మరలా తమాయించుకుని, దేవా మిమ్మల్ని స్తుతిస్తున్నా, నాకు మీరు ఎలా నన్ను పోషిస్తారు, ఎలా తీసుకెళ్తారు నాకు తెలీదు, నేను వెళ్తున్నా. ఇదే మాటలు. అలా రోడ్డు మీదకి వెళ్ళి అలా సెంటర్లో నిలబడిన తర్వాత ఇంకొక ఆప్షన్ చూడండి, మన మైండ్ ఆప్షన్ ఏమొస్తుందంటే, లారీకి వెళ్ళొచ్చుగా, బస్కి వెళ్ళాలని ఉందా, నేను వెళ్ళను ప్రభువా, నేను బస్కే వెళ్తా. అక్కడ నిలబడి అలా దేవుడు, ప్రభువా మీరు గొప్ప కార్యాలు చేశారు కదా నా జీవితంలో అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఒక్కసారిగా సరే అలా చేతులు కట్టుకుని నిలబడ్డా, అడుక్కునే అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. అయ్యా, ఏందమ్మా నాకే లేకుండా ఉంటే నీకెక్కడ తెచ్చి ఇచ్చేదా అని అంటే, అయ్యా నీకు లేవా అని ఆమె చేతిలో ₹10 తీసి నా చేతిలో పెట్టింది. ఏం చేయాలో అర్థం కాల. నాకు వెంటనే ఎవరు గుర్తుకొచ్చారు తెలుసా? ఏలియాను పోషించినటువంటి దేవుడు సారేపతు వాగు దగ్గర. ఆ సమయంలో దేవుని ఎంతగానో స్తుతిస్తావచ్చు. ఇలా పోషిస్తావు, మళ్ళీ ఆమెకి ఇచ్చేసాను కొన్ని బస్ స్టాండ్ అట్టడి తిరుగుతూ ఉంటుంది అక్కడ. దేవుణ్ణి చిన్న చిన్న విషయాల్లోనే వెలుగెత్తి మనం స్తుతించాలి, మనం ఆరాధించాలి. పెద్ద జరిగినప్పుడు కాదండి, చిన్న మేళ్ళ విషయంలో. కాబట్టి అందుకనే చివరిగా ఏమంటే, దేవా 20వ వచనం చూస్తే, ఆయన సమీపంగా ఉన్నాడని తన యందు భయభక్తులు గారు వారి కోరిక ఆయన నెరవేర్చును మరియు రక్షించును. తన్ను ప్రేమించు వారిని అందరినీ ఏం చేస్తాడంట? కాపాడువాడు. తను ప్రేమించాడు. మనం ప్రేమించేవారం మనం కాపాడుతూ వచ్చాడు, రక్షిస్తూ వచ్చాడు. ఇట్టి కృప, ఇటు శ్రేష్టమైనటువంటి విలువైన మాటల్లో. అందుకని చివరికి ఏమంటే ఎరగడం, దేవా కాబట్టి నా నోరు ఏమవుతుందట, నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సనను. కాబట్టి అన్నిటిని బట్టి ఏమంటే, దేవా నా నోరు మిమ్మల్ని మాత్రమే స్తుతించునుగాక, మీకు మాత్రమే ఘనత పలుకునుగాక అనే మాటల్ని వివరిస్తూ వస్తున్నాం. కాబట్టి ప్రియులారా, దేవుణ్ణి గివ్ థ్యాంక్స్ టు గాడ్ హిస్ పర్సనాలిటీ, గివ్ థ్యాంక్స్ టు గాడ్ హిస్ పవర్, అండ్ గివ్ థ్యాంక్స్ టు గాడ్ హిస్ ప్రొవిజన్ అండ్ ప్రొటెక్షన్. ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన శక్తిని, ఆయన పోషణ, ఆయన కాపుదల. ఇటు మాటలతో కొద్ది సమయం దేవుని ఆరాధించేదానికి గాను ఆరాధనలో పాల్గొను. దేవుడి మాటలు దీవించును గాక. మనందరూ లేచి నిలబడి ఒక పాటలో నుండి 2 వచనాలు